ఈ వీడియోలో మీకు నిజంగా జరిగిన ఒక రియల్ హారర్ సంఘటన గురించి చెప్తాను. ఇది చిత్తూరులో జరిగింది. అది 1993. నేను నా స్నేహితురాలు శివాని మరియు విద్య ఒక సంవత్సరం క్రితం ఒక పాత బంగ్లాను అన్వేషించాలని నిర్ణయించుకున్నాము. ఆ బంగ్లా చాలా కాలంగా నిర్లక్ష్యంగా ఉండి ప్రేతాత్మలు ఉన్నాయని పుకార్లు వినిపించేవి. మాకు భయం లేదు, స్వయంగా అక్కడ ఏముందో చూద్దామని ఆసక్తితో వెళ్ళాము. నేను ఆ బంగ్లా దగ్గరే ఉండే ఇంట్లో ఉంటాను కాబట్టి రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి పరిశీలించి కొన్ని ఫోటోలు తీసుకుని తిరిగి రావడానికి, అలానే నిద్రపోవడానికి ఒక చోటు ఏర్పాటు చేసుకున్నాం. అమ్మ పూజకు వెళ్ళిన సమయం కావడంతో బయటకు వెళ్ళడం సులభమైంది. వేసవి సెలవులు కావడంతో మాకు చాలా సమయం కూడా ఉంది. బంగ్లా యొక్క వాతావరణం, ఆ బంగ్లా చాలా కాలంగా నివాసం లేకుండా ఉంది. ప్రస్తుత యజమాని అమెరికాలో ఉండడంతో దానిని పట్టించుకునే వారు ఎవరూ లేరు. రోడ్డు చివరలో చాలా నిశ్శబ్దంగా ఉండే ఒక మూలలో ఆ బంగ్లా ఉండేది. ప్రజలు ఆ బంగ్లా గురించి మాట్లాడేది కేవలం ప్రేతాత్మల గురించి. ఒక పూర్వ యజమాని యొక్క భార్య ఆత్మ ఆ బంగ్లాలో ఉందని, రాత్రిపూట నవ్వులు వినిపిస్తాయని, ఎవ్వరూ లేనప్పుడు నూనె దీపాలు వెలుగుతాయని కథలు వినిపించేవి. ఈ కథలు మాకు ఆసక్తిని కలిగించాయి. రాత్రి 9:30 గంటలకు అక్కడ చేరుకున్నాము. చీకటిగా ఉండే సమయం కావడంతో చాలా భయంగా అనిపించింది. బంగ్లా చాలా నిర్లక్ష్యంగా ఉంది. గోడలు అల్గాలతో కప్పబడి చుట్టూ పెరిగిన కలుపు మొక్కలు నడవడానికి చాలా ఇబ్బంది కలిగించాయి. నేను షార్ట్స్ ధరించడంతో కలుపు మొక్కల ముళ్ళుతో నా కాలు చిరిగి రక్తస్రావం అయింది. అది చంద్రరహిత రాత్రి కావడంతో భయం మరింత పెరిగింది. కిటికీలు చాలా పాతవిగా చెడిపోయినట్లుగా ఉన్నాయి. అందులో ఫినిషింగ్ కంచు లేకపోవడంతో లోపలికి ప్రవేశించడం చాలా సులభమైంది. శివాని మొదట లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత నేను మరియు విద్య వెళ్ళాము. మా సెల్ ఫోన్ల టార్చ్ లైట్లను వెలిగించి లోపలికి వెళ్ళాము. ఆ బంగ్లా చాలా చీకటిగా దుమ్ముతో నిండి ఉంది. ఆకస్మికంగా నాకు ఒక భయంకరమైన భావన కలిగింది. ఎవరో నన్ను చూస్తున్నట్లు. నా గుండె వేగంగా కొట్టుకుంది. నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. శివాని మరియు విద్య నా వైపు చూశారు. నా ముఖంలోని భయాన్ని గమనించారు. ఏమైంది అని శివాని ఆందోళనగా అడిగింది. ఎవరో నన్ను చూస్తున్నారు. నేను గుసగుసలాడాను. నా కళ్ళు చుట్టూ తిరుగుతూ ఏదైనా కదలికను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. విద్య నవ్వింది. బహుశా గాలి అంతే అనింది. కానీ నాకు తెలుసు అది గాలి కాదు, ఒక అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది. నా ఆత్మను చల్లబరిచింది. నాకు భయంతో వణుకుతున్నాను, కానీ నాకు వెనక్కి తిరగగల శక్తి లేదు. మేము మొదటి అంతస్తుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాము. బంగ్లా లోపలి భాగం చాలా చీకటిగా ఉంది. మా ఫోన్ టార్చ్ లైట్లు మాకు కొంచెం దృశ్యమానతను మాత్రమే అందించాయి. మేము మెట్లపైకి ఎక్కుతున్నప్పుడు ఒక భయంకరమైన వాసన మా ముక్కును తాకింది. కుళ్ళిన వస్తువుల వాసన, చాలా కాలంగా మూసివేయబడిన గది వాసన. మొదటి అంతస్తులోకి చేరుకున్నాము. అక్కడ మరింత భయంకరమైన దృశ్యం మాకు ఎదురైంది. గోడలు దుమ్ముతో కప్పబడి గాలిలో దూసుకుపోయే దుస్తులు శిథిలమైన ఫర్నిచర్పై వేలాడుతూ ఉన్నాయి. ఒక మూలలో ఒక పెద్ద రాణి ఫోటో మా వంక చూస్తుంది. దానికి భయంకరమైన 8 కళ్ళు మాపై ప్రకాశిస్తాయి. పక్క రూములోంచి ఒక స్త్రీ ఏడుస్తున్నట్టు మాకు వినిపిస్తుంది. మేము చాలా భయంతో వణుకుతున్నాము. ఈ ప్రదేశంలో మరింత సమయం గడపడం సాధ్యం కాదు. వెనక్కి తిరగడానికి మేము నిర్ణయించుకున్నాము. కానీ మేము బయలుదేరే ముందు ఒక భయంకరమైన శబ్దం మాకు వినిపించింది. ఒక భయంకరమైన గర్జన, ఒక మృగం యొక్క శబ్దంలా ఉంది. మేము భయంతో స్తంభించిపోయాము. ఏం జరుగుతుందో తెలియక ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి మరింత దగ్గరగా. మేము ఒకరినొకరు గట్టిగా పట్టుకుని భయంతో వణుకుతూ బంగ్లా నుండి బయటపడే మార్గాన్ని వెతుకుతూ పరిగెత్తాము. చివరికి మేము బయటకు పరిగెత్తి తలుపు వెనుక మాకున్న శక్తితో కొట్టాము. మేము బయటకు పరుగు తీసాము. ఊపిరాడకుండా గాలి పీల్చుకుంటూ భయంతో దడపడుతున్న గుండెలను చల్లబరుచుకునేందుకు చల్లని రాత్రి గాలిని పీల్చుకున్నాము. అది ఏమిటి? శివాని గొంతు నొక్కి వచ్చింది. ఆమె కంఠం భయంతో వణుకుతోంది. నేను జవాబు ఇవ్వలేకపోయాను. ఇంకా ఊపిరి తీసుకునే పరిస్థితిలో లేను. విద్య కూడా భయంతో నిశ్శబ్దంగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత మేము మా గుండెల కొట్టును అదుపులోకి తెచ్చుకున్నాము. బహుశా గాలి దెబ్బ, విద్య ప్రశ్నార్థకంగా అడిగింది. కానీ ఆమె స్వరం కూడా నమ్మకంగా లేదు. నేను ఆమె వైపు చూశాను. మేము ముగ్గురం తప్ప మరెవ్వరూ లేరు. కానీ మా లోపల ఏదో ఒకటి మాకు అది గాలి కాదని చెబుతుంది. మేము ఒకరినొకరు చూసుకున్నాము. ఒక నిశ్చయానికి వచ్చాము.
ఇక ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. ఆ బంగ్లా నుండి వీలైనంత దూరంగా పారిపోవాలి. మేము తోట గుండా పరుగు తీశాము. ముళ్ళను గుంతలను పట్టించుకోలేదు. మా వెనుక నుండి వచ్చే అడుగుచాడల శబ్దాలను వినడానికి ఎదురు చూస్తున్నాము, కానీ ఏమీ లేదు. చివరికి మేము రోడ్డుకు చేరుకున్నాము. భద్రతను అనుభవించాము. కానీ ఆ విషయం కొద్దిసేపే ఉంది. మేము రోడ్డుపై నిలబడి ఊపిరి తీసుకుంటున్నప్పుడు మరొక భయంకరమైన సంఘటన జరిగింది. మా ఎదురుగా ఉన్న బంగ్లా కిటికీలో ఒక మెరుపు వెలిగించింది. మేము నిశ్చేష్టులమై చూసాము. చీకటితో కూడిన బంగ్లాలో ఆ ఒంటరి వెలుగు ఎందుకు వెలిగించిందో మాకు అర్థం కాలేదు. కిటికీలో ఎవరో ఉన్నారా, లేకపోతే ఆ వెలుగు ఎలా వచ్చింది? మేము ఒకరినొకరు చూసుకున్నాము. మా కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. ఆ పాత బంగ్లా మాకు చివరి అనుభవాన్ని ఇచ్చిందా, లేకపోతే ఇంకా ఎక్కువ భయంకరమైనది మాకు ఎదురుగా ఉందా? ఆ కిటికీలోని వెలుగు మెరుపులా వెలిగి అంత త్వరగా ఆరిపోయింది. చీకటి మరింత గాఢంగా మారింది. దాన్ని చీల్చేది మా ఫోన్ టార్చ్ లైట్ల బలహీనమైన కాంతి మాత్రమే. మేము ఒకరినొకరు గట్టిగా పట్టుకుని రోడ్డుపై నిలబడి ఆ బంగ్లా వైపు భయంగా చూసాం. ఏదో జరుగుతుందని మాకు తెలుసు, కానీ అదేమిటో అర్థం కాలేదు. కొన్ని క్షణాలు గడిచాయి. భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. మేము మా ఊపిరిని పీల్చుకుని తదుపరి ఏం జరుగుతుందో అని ఆందోళనతో ఎదురు చూస్తున్నాము. అప్పుడు మేము దూరంగా ఒక కొత్త శబ్దాన్ని విన్నాము. నెమ్మదిగా దగ్గర అవుతుంది. మొదట గుసగుసలాట, తర్వాత బిగ్గరగా ఏడుపు. అది ఏమిటో మాకు తెలియదు, కానీ అది మా కింద నేలను కంపించేలా చేసింది. ఏమిటి అది? విద్య గొంతులో భయం స్పష్టంగా వినిపించింది. నేను జవాబు ఇవ్వలేకపోయాను. ఆ శబ్దం మనుష్యుల చేత చేయబడినది కాదని స్పష్టంగా తెలుసు. అది ఒక జంతువు యొక్క శబ్దం కాదు. అది ఏదో పెద్దది, భయంకరమైనది మా వైపు వస్తుంది. మేము ఒకరినొకరు చూసుకున్నాం. మా కళ్ళలో ఒకే భావన ఉంది: పారిపోవాలి. కానీ ఎటువైపు పారిపోవాలి? ఇరువైపులా చీకటితో కూడిన పొలాలు మాత్రమే ఉన్నాయి. అకస్మాత్తుగా శివాని బొట్న వీలు చూపించింది. రైల్వే ట్రాక్. ఆమె అరుస్తూ రోడ్డుకు అవతల ఉన్న రైల్వే ట్రాక్ వైపు పరుగు తీస్తుంది. మేము ఆమె వెనుక పరుగు తీసాము. మా వెనుక నుండి వచ్చే భయంకరమైన శబ్దాన్ని పట్టించుకోలేదు. రైల్వే ట్రాక్ కు చేరుకున్నాము. పట్టాలపైకి ఎక్కి ఊపిరి తీసుకుంటూ నిలబడ్డాము. మేము చుట్టూ చూసాము, కానీ చీకటిలో ఏమీ కనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత దూరంగా రైలు వచ్చే శబ్దం వినిపించింది. మేము పట్టాల మధ్యలో నిలబడలేము, ప్రమాదకరం. మేము రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గుట కింద దూరి రైలు వెళ్లిపో వరకు అక్కడే దాక్కున్నాము. రైలు వెళ్లిపోయాక తరువాత మేము బయటకు వచ్చి ఒకరినొకరు చూసుకున్నాం. మేము బతికి ఉన్నాము, కానీ ఇంకా భయంతో వణుకుతున్నాం. ఆ బంగ్లాలో ఏం జరిగిందో మేమేమి చూసాము. ఆ రాత్రి మిగిలిన సమయం మాకు చాలా నెమ్మదిగా గడిచింది. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న గోడ పైకి ఎక్కి దూరంగా ఉన్న నగర శివారు లైట్లను చూస్తూ కూర్చున్నాం. ఆ చిన్న కాంతి కూడా మాకు చాలా భద్రతనిచ్చేలా అనిపించింది. ఎన్నో ప్రశ్నలు మా మనసులో మొదలుతున్నాయి. ఆ బంగ్లా లోపల మేము అనుభవించిన చల్లని గాలి, భయంకరమైన గర్జన, చివరిగా కిటికీలో వెలిగిన వెలుగు, ఆ తర్వాత వినిపించిన భూమిని కంపించే శబ్దం ఏమిటి ఎవరికీ తెలియదు. మేము కేవలం ఊహించగలం. ఆ బంగ్లాలో ఏదో ఆత్మ ఉంది, లేకపోతే దాని చుట్టుపక్కల సంచరించే భయంకరమైన జంతువా? మేము చూసింది, విన్నది ఏదో ఒక ఆ అదృష్ట శక్తికి సంబంధించినదేనా? ఈ ప్రశ్నలకు జవాబు దొరకకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం: మేము మళ్ళీ ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళలేము. వేకువజాము అయ్యే సమయానికి నడక ప్రారంభించాము. నా ఇంటి దగ్గరకు వచ్చేసరికి తెల్లవారుజామున కాంతి నగరాన్ని నింపుతోంది. భద్రతా భావన మా మనసులను నింపింది. ఆ రోజు మేము మా గదులకే పరిమితమయ్యాము. మా అనుభవాల గురించి ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. భయం కొద్దిగా తగ్గినా జరిగిన సంఘటనలు మా మనసుల నుండి పూర్తిగా తొలగలేదు. కొన్ని రోజుల తరువాత పోలీసులు ఆ పాత బంగ్లా దగ్గర తనిఖీలు చేశారు. స్థానికుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్నారు. పోలీసులు బంగ్లా లోపలికి వెళ్ళగానే అక్కడ జరిగిన దృశ్యం వారిని నివ్వెరపరిచింది. మేము చూసిన దానికంటే మరింత భయంకరమైన దృశ్యం వారికి ఎదురైంది, కానీ ఆ వివరాలు మాకు తెలియవు. పోలీసులు ఆ కేసును గోప్యంగా ఉంచారు. మేము మాత్రం ఆ పాత బంగ్లాలో జరిగిన సంఘటనలను ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితాలలో ఒక మరపురాని అనుభవంగా మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే DP Facts ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.